సైకలాజికల్ ఆర్గ్యుమెంట్ టు డెప్త్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని ర్యాండమ్గా టీవీ9 యాంకర్ లాగా అడిగితే ఎవరు చెప్పలేరు. అందుకే సైకలాజికల్ సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. దాని పేరే ఎక్స్పీరియన్స్ శాంప్లింగ్ మెథడ్. దీంట్లో సబ్జెక్ట్స్ కి ఒక పేజర్ ఇచ్చి ర్యాండమ్ సెలెక్టెడ్ ఇంటర్వెల్స్ లో బీప్ చేసేవాళ్ళు. ఆ బీపర్ మోగగానే ఆ పర్టికులర్ టైంలో అప్పుడు చేస్తున్న పనిలో ఎలా ఫీల్ అవుతున్నారో రికార్డ్ చేసేవారు. ఆ మూమెంట్ లో వాళ్ళు చేస్తున్న పనిని రికార్డ్ చేయడం వల్ల దాని రిజల్ట్స్ యాక్యురేట్ గా ఉంటాయి. ఆ డేటా ప్రకారం మనకు తెలిసిన విషయం ఏంటంటే ద బెస్ట్ మూమెంట్స్ యూజువల్లీ అకర్ వెన్ ఎ పర్సన్స్ బాడీ అండ్ మైండ్ ఈస్ స్ట్రెచ్ టు ఇట్స్ లిమిట్స్ ఇన్ ఎ వాలంటరీ ఎఫర్ట్ టు అకంప్లిష్ సంథింగ్ డిఫికల్ట్ అండ్ వర్త్ వెల్. అంటే ఒక కష్టమైన ఉపయోగకరమైన పనిని అకంప్లిష్ చేసినప్పుడే మనకు నిజమైన ఆనందం కలుగుతుంది అని. యూజువల్ గా మనం ఏమనుకుంటాం, ఏ పని చేయకుండా రిలాక్స్ అయితే హ్యాపీగా ఉంటాం అనుకుంటాం. ఐరానికలీ జాబ్స్ ఆర్ ఈజియర్ టు ఎంజాయ్ దాన్ ఫ్రీ టైం. ఎందుకంటే వర్క్ లో ఒక ఫ్లో స్టేట్ ఉంటుంది, ఒక ఫీడ్బ్యాక్, బాగా చేస్తున్నావు, బాగోలేదు, ఇంకా బాగా చేయాలి అనే ఒక ఛాలెంజ్ ఉంటూ తెలియకుండానే టైం గడిచిపోద్ది. అదే ఫ్రీ టైం ఇట్ ఈస్ అన్స్ట్రక్చర్డ్. బోర్ కొడుతూ ఏం చేయాలో తెలియక పొద్దుపోక ఫోన్లు చూస్తూ రీల్స్ స్క్రోల్ చేస్తూ అటు ఇటు దొర్లి ఆ రోజు గడిపేస్తాం. ఫ్రీ టైం ఆల్మోస్ట్ అందరూ ఒకేలాగా వృధా చేస్తారు, కానీ పనిని మాత్రం అందరూ ఒకేలా చేయరు. సో ఆ ఫ్లో స్టేట్ లో యాక్టివిటీస్ చేసినప్పుడే మనకు ఒక సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ఫ్లో స్టేట్ ని అచీవ్ చేయాలి అంటే షాలో నెగటివ్ థింగ్స్ ని ఇగ్నోర్ చేయాలి, ఇంపార్టెంట్ అండ్ పాజిటివ్ థింగ్స్ మీద ఫోకస్ చేయాలి, అంటే డీప్ వర్క్ చేయాలి. సో ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ వల్ల మనం తెలుసుకున్న విషయం ఏంటంటే మన వర్క్ లైఫ్ ని డీప్ వర్క్ ద్వారా వచ్చే ఫ్లో ఎక్స్పీరియన్స్ చుట్టూ ఉండేలా చూసుకోవడమే ప్రూవెన్ పాత్ టు డీప్ సాటిస్ఫాక్షన్. రిమెంబర్, సక్సెస్ ఈజ్ నెవర్ యాక్సిడెంటల్.